मना टीवी न्यूज़ की स्वागतम। बुलेटिन ముందుగా హెడ్లైన్స్। జమ్మూ కశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన డిలిమిటేషన్ చేసి తీరుతామని ప్రకటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా। మాజీ శాసనసభ్యులు కీర్తిశేషులు ముప్పలనేని శేషగిరిరావు 89వ జయంతి సందర్భంగా వారి స్మృతివనం వద్ద నివాళులర్పించిన బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వేగేశన నరేంద్ర వర్మ। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కేశవాపురం జగన్నాథపురం మధ్య కొలువైన శ్రీ పెద్ద ఆలయంలో ప్రత్యేక పూజలు। కామ్రేడ్ బొజ్జం శ్రీనివాసరావు తృతీయ వర్ధంతి సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఈరోజు తెనాలి వార్పు కాల్వకట్ట కటేవరం కాలనీలో కాలనీ ప్రజలు కరపత్రాన్ని ఆవిష్కరణ। రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్। మహానందీశ్వరుని సేవలో మంత్రాలయం పీఠాధిపతుల వారిని ఘనంగా సన్మానించిన దేవస్థాన పండితులు అధికారులు। జమ్మూ కాశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన అంటే డీలిమిటేషన్ చేసి తీరుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు। తదనంతరం ఎన్నికలు నిర్వహిస్తామని ఆపై రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని వెల్లడించారు। 3 రోజుల పర్యటన నిమిత్తం హోంమంత్రి శనివారం కాశ్మీర్కు చేరుకున్న విషయం తెలిసిందే। ఈ సందర్భంగా ఆయన స్థానిక యూత్ క్లబ్ల సభ్యులతో సంభాషించారు। కశ్మీర్ లోయలో అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని, స్థానికంగా శాంతి సామరస్యాలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు। యువతకు ఉపాధి అవకాశాలు పెంచుతామన్నారు। ఇక్కడి ప్రతి పంచాయతీలో యూత్ క్లబ్ను ఏర్పాటు చేస్తామని, ప్రతి యూత్ క్లబ్కు 25,000 రూపాయలు అందజేస్తామని తెలిపారు। तो आर्थिक अनुदान और आर्थिक सहायता भी मिलती है। परामर्श एक गाइडेंस भी मिलता है और इसके साथ साथ हेल्थ अपग्रेडेशन के लिए भी बहुत सारी चीजें इसके साथ जोड़ी गई है। सबसे महत्वपूर्ण चीज युवाओं को खेल के साथ जोड़ना है। खेल ऐसी चीज है जो हर युवा ने अपने आप को खेल के साथ जोड़ना चाहिए। खेल ही हमें हारना सिखाता है, खेल ही हमें जीतने का जज्बा आगे ले जाता है। आज हार गया हूं, कल मैं जीत कर आऊंगा। ये युवा का जो स्वभाव बनना चाहिए वो स्वभाव बनता है और इससे पर्यटन और मनोरंजन के साथ भी युवा जुड़ा है। जम्मू कश्मीर सरकार ने मोदी जी के गाइडेंस के अंदर एक लक्ष्य रखा है, प्रत्येक पंचायत में एक यूथ क्लब बने और हर शहरी वार्ड के अंदर एक यूथ क्लब बने। प्रत्येक युवा क्लब को लगभग 25,000 की सहायता देने का एक कार्यक्रम बनाया गया है। 150 से ज्यादा युवा क्लबों को भवन उपलब्ध कराए गए हैं। यूटी वाइड पूरे जम्मू कश्मीर के क्षेत्र के अंदर स्पोर्ट्स एंगेजमेंट प्रोग्राम चालू किया गया है। विभिन्न क्षेत्रों में जैसे आपातकालीन प्रबंधन, स्वास्थ्य, कम्युनिकेशन, स्किल, कैपेसिटी बिल्डिंग और ट्रेनिंग, ये सारे क्षेत्रों में इस यूथ क्लब को जोड़कर इसका मल्टी डायमेंशनल उपयोग पूरे जम्मू कश्मीर के विकास के लिए करने का भारत सरकार ने निर्णय किया है और हमारे एलजी साहब के माध्यम से वो नीचे तक जा रही। कई बार जब कश्मीर का रिव्यू होता था, एलजी साहब आते थे, बताते थे, हमें रिपोर्ट भी करते थे, मगर मैं मनोज जी आपको बताता हूं, आज मैं आश्चर्यचकित हूं। आपने इतने कम समय में जो किया है बहुत अच्छा किया है। मोदी जी ने जो आपका मार्गदर्शन किया था उसको आप जमीन पर उतारने का काम किया है। वृक्षारोपण, स्वच्छता और समाज की मदद करना, इसके लिए भी ढेर सारी एक्टिविटी यूथ क्लब के माध्यम से हो चुकी।
युवा मित्रों में आपको बताना चाहता हूं, युवाओं को एक बात हमेशा याद रखनी चाहिए, जीवन ही संभावनाओं से बहुत भरा हुआ होता है। हर एक व्यक्ति का जीवन संभावनाओं से भरा हुआ होता है। రాష్ట్రంలో గంజాయి సాగును నిర్మూలించేందుకు స్మగ్లింగ్కు అడ్డుకట్ట వేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారని జాతీయ పత్రికలు ప్రసార మాధ్యమాలు ప్రశంసిస్తుంటే డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రం మారిపోయిందని ఆరోపిస్తావా? సీఎం వైఎస్ జగన్పై కోపంతో రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తావా? మీ మాటలు విని ఇతర రాష్ట్రాల ప్రజలు రాష్ట్ర ప్రజల గురించి ఏమనుకుంటారు అంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు నిలదీశారు. శనివారం ఆయన వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో సకల దరిద్రాలకు మూలాలు టీడీపీలోనే ఉన్నాయని, గంజాయి స్మగ్లింగ్లోనూ ఆ పార్టీ నేతలే కనిపిస్తారని చెప్పారు కురసాల. రాయాలి, ఎందుకంటే ఆయనే దానికి కొత్త అర్థాలు కొత్త వ్యవహారాలని చెప్పిస్తూ ఉంటాడు. అసలు నేను ఈ సందర్భంగా ఒకటి అడగడం కోసం ఈరోజు మీ ముందుకు వచ్చా. ఏదో ఈ రాష్ట్రంలో చాలా దుర్మార్గంగా పరిస్థితులు ఉన్నాయని చెప్పడానికి ఢిల్లీ వెళ్తానంటున్నారు కదా, రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇచ్చారంటున్నారు కదా, మీ నాయకులేమో నిన్న మీ ముందే కూర్చుని బోసిడికే అనే పదం తప్పుడు పదం కాదు, బాగున్నారా అని అర్థం అని చెప్తున్నారు కదా, మరి రాష్ట్రపతి గారిని మీరు ఏమని సంబోధిస్తారు అక్కడికి వెళ్ళి? రేపు మోడీ గారిని అమిత్ షా గారిని కలిస్తే బాగున్నారా అనే పదం మొదలు ఈ పదం ఏమన్నా వాడుతారా? ఆ పదం వాడడానికి మాకు ఇబ్బందికరంగా ఉండి వాడడంలే. ఇప్పుడు బాగున్నారా అని అర్థం అంటున్నారు కదా, మీ తనయుడు కానీ మీ నాయకులు కానీ మీరు కానీ, అందులో తప్పే ఉంది అంటున్నారు కదా. మరి రేపు నుంచి లోకేష్ గారు ఎదురైతే నాన్నగారు బాగున్నారా అని అడగడానికి మిమ్మల్ని ఏమని అడగాలి? నాన్నగారు బోసిడికే అని అడగాలి, బోసిడికే నాన్నగారు అని అడగాలి. ఏం దిగజారిపోతున్నారు మీరు? ఢిల్లీ వెళ్ళి మీరు ఏం చెప్తారు అక్కడ? ఢిల్లీ వెళ్ళి మేము బోసిడికే అని తిట్టామని చెప్పాలిగా. చెబితే చెప్పు తీసి కొడతారు ఢిల్లీలో, ఎందుకంటే మనకన్నా దారుణంగా రియాక్ట్ అవుతారు అక్కడ ఈ పదానికి. ఎలాంటి గౌరవం దక్కుతుందో వెళ్ళి చెప్పండి. మేము బోసిడికే అని తిడితే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలో ఆగ్రహం వచ్చింది, ఆగ్రహానికి మేము ఈ ప్రచారం చేస్తా ఉన్నాం, దానికి వ్యతిరేకంగానే మీరు వెళ్ళి చెప్పండి అక్కడ. మాకు తెలియదు మరి అమిత్ షా గారు మీకు అపాయింట్మెంట్ ఇచ్చారో లేదో, ఇవ్వలేదని అందరూ చెప్తున్నారు. ఎందుకంటే మీకు ఎలా ఇస్తారు అపాయింట్మెంటు? ఒకవేళ ఇస్తే మీరు చెబితే మీ బతుకు ఆయన తెలీదా? సాక్షాత్తు మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన కాన్వాయ్ మీద రాళ్ళు వేయించిన కథ ఆయనకు తెలీదా? ప్రోటోకాల్ ఇవ్వను, ప్రొటెక్షన్ ఇవ్వనని మీరు మాట్లాడిన మాటలు తెలీదా? నిన్న రాత్రి ఆయన మాట్లాడిన స్పీచ్ చూశాను, చంద్రబాబు నాయుడు గారి స్పీచ్. సిబిఐతో ఎంక్వైరీ చేయించాలంట. మీరేమో అధికారంలో ఉన్నప్పుడు సిబిఐ రాష్ట్రంలో రావడానికి వీల్లేదు, సిబిఐని అడుగు పెట్టడం నేను ఇక్కడ ప్రజలతో ఎన్నికైనానని మీరే చెప్తారు. ఇప్పుడు సిబిఐకి ఇవ్వాలి. అసలు నాకు నిన్న చూస్తే ఇది సినిమాలో మనం చూసినప్పుడు అప్పుడప్పుడు మధ్యలో బ్రహ్మానందం వచ్చినట్టు లోకేష్ గారి స్పీచ్ అవన్నీ చూస్తే మంచి కామెడీ టైమింగ్తో చేశాడు బాగానే ఈ స్కిట్లో. లోకేష్ గారు చెప్తాడు, ఆయన పాప నిజంగా అలాంటి పరిస్థితి ఏ తండ్రికి రాకూడదు. ఆయన ముందు నుంచుని ఆ లోకేష్ గారు ఏం చెప్తున్నాడంటే, మేము దుగ్గిరాల్లో చాలా ఎంపీటీసీలు గెలిచాము, అక్కడేదో ఎంపీపీ ఆపేశారు, అయినా సరే వచ్చే ఎన్నికల్లో మంగళగిరి వాళ్ళ నాన్నగారికి గిఫ్ట్గా ఇస్తారంట. ఎవడన్నా ఈ రాష్ట్రంలో అధికారాన్ని తెప్పించి గెలిపించి ఇస్తాను గిఫ్ట్ అంటాడా? ఎంపీటీసీలు గెలిపించాను నాన్న నీకు గిఫ్ట్ ఇస్తానంటాడా? అసలు ఆయన ఏం చెప్తాడంటే, నేను ఎంపీటీసీలు గెలిచామని చెప్తున్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని, మరి మీరు ఎన్నికలు బహిష్కరించామన్నారు కదా, స్థానిక ఎన్నికలు, మరి స్థానిక ఎన్నికలు బహిష్కరిస్తే దుగ్గిరాల్లో ఎంపీటీసీలను ఎవడు పెట్టాడు? ఎవడిచ్చాడు మీ బీఫాము? నీకు తెలియకుండా మీ అబ్బాయి ఇచ్చేసాడా అని అడుగుతున్నాం. అక్కడేమో బీఫామ్స్ ఇచ్చి పోటీ చేస్తారు, ఓడిపోతేనేమో బహిష్కరించినట్టండ. అలా ఎంత కుమిలిపోయి ఉంటాడో తండ్రి ముందు అలాంటి స్పీచ్ ఇస్తుంటే, ఏంటి కొడుకు నాకు ఇలా మాట్లాడుతున్నాడని ఎంత కుమిలిపోయి ఉంటాడు. ఎవడన్నా ఒక ఎంపీ గెలిపించి గిఫ్ట్ ఇస్తానంటాడు తండ్రికి, ఒక ఎంపీటీసీ గిఫ్ట్ ఇస్తానంటున్నాడు ఆయన. మేమేం చెప్తున్నామంటే, ఎప్పుడో ఎన్నికలు చాలా ఉన్నాయి కానీ
వచ్చే ఎన్నికల్లో మేము లేస్తే మనుషులం కాదని చెప్తున్నారు కదా, గొప్ప మున్సిపాలిటీలో గెలవమని చెప్తున్నాం మేము. మాజీ శాసనసభ్యులు కీర్తిశేషులు ముప్పాలనేని శేషగిరిరావు 89వ జయంతి సందర్భంగా వారి స్మృతివనం వద్ద నివాళులర్పించారు బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వేగేసిన నరేంద్ర వర్మ మరియు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జయప్రకాష్ నారాయణ. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి మానం విజేత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా బాపట్ల పార్లమెంటు టీఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి కుర్రా ధనేందర్ కుమార్, బొట్టు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి ఎన్టీఆర్ నగర్కు చెందిన పల్లపు ఆదిలక్ష్మి ఈ నెల 17వ తేదీ నుండి ఆమె ఆచూకీ తెలియకపోవడంతో భర్త పాపారావు ఆదిలక్ష్మి తల్లిదండ్రులకు సమాచారం తెలియడంతో అద్దంకి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మద్దిపాడు మండలం కందుల ఓబుల్రెడ్డి జలాశయంలో గురువారం ఉదయం ఆదిలక్ష్మి శవమై ఉండటం స్థానిక జాలర్లకు గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు మృతురాలు బంధువులకు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని అందజేశారు. మృతురాలి బంధువులు మృతదేహాన్ని భర్త పాపారావు ఇంటి ముందు ఉంచి హత్యకు కారకుడైన పాపారావును కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. మిస్సింగ్ కేసు దర్యాప్తు చేయమని వెళ్లిన మృతురాలి బంధువులతో స్థానిక అద్దంకి ఎస్ఐ మహేష్ మృతురాలి పట్ల అసభ్య పదజాలంతో మాట్లాడడమే కాకుండా వారిపై దురుసుగా ప్రవర్తించి కేసు నమోదు చేశారని అన్నారు. ఈ విషయంలో అద్దంకి సిఐ రాజేష్ మృతురాలి తల్లిదండ్రులు బంధువులతో మాట్లాడి పోలీసు సిబ్బంది ద్వారా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకుని మృతదేహాన్ని భర్త పాపారావు గ్రామానికి తరలించారు. ఇదిగోండి శవాన్ని చూడండి శవం ఆ రకం తయారైంది. ఏం చేస్తున్నారు? శవం ఈ రకం తయారైంది. పురుగులు పడ్డాయి ఏ మాత్రం కూడా స్మెల్ అసలు స్మెల్ ఎవరు తీసుకెళ్ళండి చెబుతా ఆగరా నువ్వు అలా ఇంటి పక్క చూడరా వచ్చిందాక ఆగరా ఇడిపోయిందో చూద్దాం ఆగరా అని వచ్చిందాక నువ్వెందుకు సార్ అంటే ఏయ్ అలాగూ నీ ఎంక్వైరీ చేస్తున్నావు అంటాడు సార్. చూద్దాం అని చెప్పి 7 రోజులు అట్లే చేసిండు సార్. తర్వాత గొప్పం కాడ తేలింది సార్. మల్లారం కాడ తేలింది సార్. ఆడుంది పోరా అన్నాడు. ఏం జరిగింది? శవం సార్ అక్కడ ఉంది పో అన్నారు. ఎవరండి? ఎస్ఐ సార్. ఎస్ఐ గారి పేరు ఏం పేరు? అద్దంకి ఎస్ఐ. ఎప్పుడు ఏది నిన్న పొద్దుకి సార్ అండి. నిన్న ఉదయం పూట సార్ 9ంటికి అన్నాడు సార్. అనేలేకి పోయాం సార్. పోయేలేకి ఇయ్యేమండి సార్ వాళ్ళ నా బిడ్డకి న్యాయం చేయండి అయ్యా. నా కూతురయ్యా నిలువను చంపి డావులో వేసొచ్చాడయ్యా. కాళ్ళ ఏళ్ళ పడినట్టు మమ్మల్ని కడిగిపోతాను వదిలిపెట్ట బాబు పుణ్యం లేకుండా చంపేసి వచ్చాడయ్యాడ.
4 సార్లు తిరిగా మన ఊరు చేసే చుట్టూరు నాకు ఏం న్యాయం చేశారు? ఇవాళ ఏమి న్యాయం చేస్తారో చెయ్యండి. నా బిడ్డ మరి నాకేంటో చెప్పండి. మరి ఎన్ని రోజులు, వారం రోజులు తిరిగానయ్యా. మరి నాకేం న్యాయం జరిగింది? నాకెవరు తెచ్చిచ్చారు నా బిడ్డని? నేనే పోయి తెచ్చుకున్నానయ్యా. నేనే పోయి తెచ్చుకున్నానయ్యా. లేకుండా అయిపోయినా నాకు చూసుకోవడానికి లేకుండా చేశాడయ్యా. ఏం చేయాలి నా బిడ్డని? ఏ పాపం చేసింది నా బిడ్డ? నాకేం చేయాలి? నా న్యాయం ఏంటో చెప్పండి మీరే. నాకు అడిగింది అంటే మేము బదులుకు నా పిల్లలు తెలుసుకోపోయింది. ఎవరు తెలుసుకోపోయింది? వాడు తెలుసుకోపోయి వేసానని వాడే ఒప్పుకున్నాడు దేశంలో. వాడే ఒప్పుకున్నాడు దేశంలో. నేనే వేసానని ఒప్పుకున్నాడు. కాళ్ళు పట్టుకున్నా కూడా వదిలిపెట్టలేదంట. తెనాలి కటేవరం శ్రీమతి నాగేంద్రమ్మ కళ్యాణ మండపం నందు జరిగే కామ్రేడ్ బెజ్జం శ్రీనివాసరావు తృతీయ వర్ధంతి సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతూ తెనాలి వార్పు కాలువకట్ట కటేవరం కాలనీలో కాలనీ ప్రజలు కరపత్రాన్ని ఆవిష్కరించారు. ప్రగతిశీల మహిళా సంఘం POW తెనాలి డివిజన్ కమిటీ కార్యవర్గ సభ్యురాలు ఏకుల తిరుపతమ్మ మాట్లాడుతూ తెనాలిలో నిరుపేదలకు నివేశన స్థలాలు కల్పించాలని జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో ఎన్నోసార్లు ఆయన పాల్గొని మాట్లాడారని తెలిపారు. తమ కాలనీ ప్రజలకు ఎంతో అండగా నిలిచారు. అలాంటి నాయకుడి తృతీయ వర్ధంతి సభకు ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రమణ, ఝాన్సీ, సునీత, చల్లా ఏసమ్మ తదితరులు పాల్గొన్నారు. శ్రీనన్న ఆశయాలను వర్ధిల్లాలి CPIML న్యూ డెమోక్రసీ, వర్ధిల్లాలి అఖిల భారత రైతు కూలీ సంఘం. జోహార్ కామ్రేడ్ శ్రీనన్నకు, జోహార్ కామ్రేడ్ శ్రీనన్నకు, జోహార్ కామ్రేడ్ శ్రీనన్నకు. సాధిస్తాం అమరవీరుల ఆశయాలను, సాధిస్తాం అమరవీరుల ఆశయాలను. జయప్రదం చేయండి. ఈ నెల 27న కట్టివరంలో జరిగే శ్రీనన్న వర్ధంతి సభను, 3వ వర్ధంతి సభను, కట్టివరంలో జరిగే 3వ వర్ధంతి సభను, కట్టివరం కళ్యాణ మండపంలో జరిగే 3వ వర్ధంతి సభను, కట్టివరం కళ్యాణ మండపంలో జరిగే 3వ వర్ధంతి సభను. జోహార్ కామ్రేడ్ శ్రీనన్నకు, జోహార్ కామ్రేడ్ శ్రీనన్నకు, జోహార్ కామ్రేడ్ శ్రీనన్నకు. సాధిస్తాం అమరవీరుల ఆశయాలను, సాధిస్తాం అమరవీరుల ఆశయాలను. మీరెత్తిన ఎర్ర జెండా, మీరెత్తిన ఎర్ర జెండా, మీరెత్తిన ఎర్ర జెండా. జోహార్ కామ్రేడ్ శ్రీనన్నకు, జోహార్ కామ్రేడ్ శ్రీనన్నకు. జయప్రదం చేయండి. ఈ నెల 27న జరిగే శ్రీనన్న వర్ధంతి సభను, 3వ వర్ధంతి సభను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కేశవాపురం జగన్నాథపురం మధ్య కొలువైన శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేద మంత్రాలతో ఘనంగా పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో ఆదివారం తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. పూజా కార్యక్రమంలో ఆలయ ఈబో పాలక మండలి కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని పుల్లారెడ్డి కాలేజ్ సమీపంలోని పనుపల రోడ్డులో జాయ్ హోమ్ వృద్ధాశ్రమంలో ప్రభాస్ జన్మదినాన్ని పురస్కరించుకుని కర్నూలు నగరం బుధవారపేటకు చెందిన ప్రభాస్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ వెంకటేష్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో కేక్ను కట్ చేసి ప్రభాస్ జన్మదిన వేడుకలు జరిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేశారు. దీనికి ముఖ్య అతిథిగా కృష్ణంరాజు ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు రమేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభాస్ జన్మదినాన్ని ఉద్దేశించి ప్రభాస్ అభిమాని మధు మాట్లాడుతూ ప్రభాస్ పుట్టినరోజును ఈ వృద్ధాశ్రమంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రమేష్ బాబు వచ్చి ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉందని వెంకటేష్ తెలిపారు.
చిన్నలో చూడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జాయ్ హోమ్లో అన్నదాన కార్యక్రమం నిర్మించాం. మన కృష్ణంరాజు ఫ్యాన్స్ రమేష్ బాబు గారు మరియు ప్రభాస్ ఫ్యాన్స్ అయిన మేము ప్రతి సంవత్సరం అన్నగారి పుట్టినరోజు ఇక్కడ జాయ్ హోమ్లో అన్నదాన కార్యక్రమం మరియు రక్తదాన కార్యక్రమం కూడా చేయాలని మా ప్రభాస్ ఫ్యాన్స్ ఆశిస్తూ, అలాగే మా కార్యక్రమాన్ని అందరూ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ వచ్చిన ఫ్యాన్స్ అందరికీ మీడియా తరఫున నా కృతజ్ఞతలు. జాయ్ హోమ్ మీ వృద్ధాశ్రమంలో ప్రతి ప్రభాస్ ఫ్యాన్స్ పుట్టినరోజు. నా పేరు రాజా. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జై హోమ్లో జరుపుకుంటున్నాము. అన్నదాన కార్యక్రమం జరుపుకుంటున్నాము. మా కృష్ణంరాజు ఫ్యాన్స్ అయిన రమేష్ బాబు గారు కూడా మా ముఖ్య అతిథిగా విచ్చేశారు. అట్లే ప్రతి ఒక్కరు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఆ అన్నదాన కార్యక్రమాన్ని చేస్తూ చాలా సార్లు చేస్తున్నాము. అదేవిధంగా రక్తదాన కార్యక్రమం చేయాలనుకుంటున్నాము. అదేవిధంగా అందరూ జై హోమ్లోనే చేరుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చేసినట్టు ప్రభాస్ పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వెంకటేష్ గారు కూడా ఈ ముఖ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతిసారి ఇక్కడే జరుపుకోవాలని సంతోషంగా ఉన్నాము. అందరికీ ధన్యవాదాలు. కర్నూలు జిల్లా మహానందీశ్వరుని సేవలో మంత్రాలయం పీఠాధిపతుల వారిని ఘనంగా సన్మానించిన దేవస్థాన పండితులు, అధికారులు. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు. नमो नमः शंभवे च शंभवे नमो नमः शंभवे च शंभवे च शंभवे शंभवे च मयो भवे च शंभवे शंभवे च मयो भवे शमयो वैदि शंभवे
సమయో భవే మయో భవే జమయో భవే జమయో భవే జమయో భవే మయో భవే జమయో భవే మయో భవే నమో నమస్తమయో భవే మయో భవే నమః మయో భవ ఇతి మయః భవే దుర్వాంత సమయుగే అపావసం యదీనాం బ్రహ్మ భవతి సారథి. రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విడుదలయ్యారు. నిర్మల్ జిల్లా కేంద్రం ముతోల్ తాలూకాలోని భైంసా పట్టణంలోని పలు షాపులపై సిఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నిషేధిత గుట్కాలు అమ్ముతున్న వాటిని స్వాధీనపరుచుకున్నారు. ఈ సందర్భంగా సిఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ నిషేధిత గుట్కా మత్తు పదార్థాలు విక్రయిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువతని చెడు మార్గాలకు లాగుదామని ప్రయత్నిస్తున్న ఎవరైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టుపట్ట గుట్కా విలువ దాదాపు 40,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈ తనిఖీలు నిర్వహించిన వారిలో ఎస్ఐలు ప్రదీప్, గంగారాం, శివ, శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు. బాబు ఈరోజు బైంసా పట్టణంలో మా ఎస్పీ గారి మరియు ఏఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు బైంసా పట్టణంలో మేమందరం 7 టీములుగా విడిపోయి బైంసా పట్టణంలో ఉన్నటువంటి కిరాణా షాపులు మరియు పాన్ షాపులు వీటన్నిటిపైన కూడా రైడ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈ గుట్కా అదేవిధంగా పాన్ మసాలాకి సంబంధించి ఎవరైతే వీటిని అక్రమంగా అమ్ముతున్నారో వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవడానికి ఈరోజు రైడ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా అందాజా ఒక 40,000 విలువ గల గుట్కాను పట్టుకోవడం జరిగింది. దీనిపైన కేసులు నమోదు చేసి వారిపైన చట్టరీత్యా తగు చర్య తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ ఒకసారి. జమ్మూ కశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్ చేసి తీరుతామని ప్రకటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మాజీ శాసనసభ్యులు కీర్తిశేషులు ముప్పలనేని శేషగిరిరావు 89వ జయంతి సందర్భంగా వారి కృతివనం వద్ద నివాళులర్పించిన బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వేగేసిన నరేంద్ర వర్మ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కేశవాపురం జగన్నాథపురం మధ్య కొలువైన శ్రీ పెద్ద ఆలయంలో ప్రత్యేక పూజలు. కామ్రేడ్ బొజ్జం శ్రీనివాసరావు తృతీయ వర్ధంతి సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఈరోజు తెనాలి వార్పు కాల్వకట్ట కటేవరం కాలనీలో కాలనీ ప్రజలు కరపత్రాన్ని ఆవిష్కరణ. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్. మహానందీశ్వరుని సేవలో మంత్రాలయం పీఠాధిపతుల వారిని ఘనంగా సన్మానించిన దేవస్థాన పండితులు అధికారులు.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. నమస్తే.